అందరికీ పెద్ద హాయ్ అండి. ఈరోజు మనం గుంత పొంగనాలు కారం చేసుకుందాము. సో ఆ ప్రాసెస్కి వెళ్ళిపోయే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కారం కోసం టమాటా ముక్కలు అండ్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాము. ఈ లోపల గుంత పొంగనాలు పిండిలోకి వేసుకోవడానికి చిన్న చిన్న ఆనియన్స్ ఒక 4 అండ్ మిర్చి ఒక 2 అండ్ పసుపు కారం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాం అనమాట. తర్వాత పైన కొత్తిమీర జల్లేసుకొని మళ్ళీ ఇంకొక తిప్పేసుకొని చల్లారాక ఈ మిక్స్చర్ని మొత్తము మనం పొంగనాల పిండిలోకి వేసుకొని కలుపుకుంటాము. సో అప్పుడు పొంగనాలు అనేవి చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా వస్తాయి. సో ఇది చాలా మంచి రెసిపీ అనమాట, హెల్దీ కూడా. సో మనం అంతా గ్రీన్స్ అంతా వేసుకుంటున్నాము పిండిలో కాబట్టి మనకు తినేటప్పుడు కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటుంది కారంలో నంచుకొని తింటుంటే. సో చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా ఈసారి పొంగనాలు వేసుకునేటప్పుడు ఈ ప్రాసెస్ ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి. పొంగనాల పిండి ఫైనల్గా రెడీ అయిపోయిందనమాట. సో మనము రేకు పెట్టుకొని వేసుకోవడమే ఆలస్యము. దీనికన్నా ముందు కారం కూడా రెడీ చేసి పెట్టేసుకుందాము. సో దట్ మనకేంటి అంటే తొందరగా పొంగనాలు వేసుకుని కారం వేసుకుని తినేసేయచ్చు. సో కారంలోకి ఏంటి, ఇంతకుముందు కోసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు ఇంకా ఉల్లిపాయ ముక్కలు. సో అవన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఒక తిప్పేసుకోవాలన్నమాట. మరీ పేస్ట్ లాగా కూడా చేయకూడదు. సో కొంచెం కొంచెంగా వేసుకొని మనము బ్యాక్ తిప్పాలన్నమాట. మిక్సీ రివర్స్లో తిప్పితే ఏంటి అంటే మరుగా వస్తుందన్నమాట, లైక్ ముక్క చెక్కలాగా వస్తుంది. సో అప్పుడు ఏంటంటే అక్కడక్కడ మనం తినేటప్పుడు పొంగనాల్లో టేస్ట్ అనేది తగులుతూ చాలా బాగుంటుందన్నమాట. సో మనం దీంట్లో మనకి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. కారం అంటే బేసిక్గా అవే కాబట్టి. సో మనం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసేసుకున్నాం అనమాట. సో టోటల్ పేస్ట్గా కాకుండా చూసారు కదా ఆ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో కొన్ని ఆవాలు వేసుకోవాలి. కొంచెం చట్పటలాడిన తర్వాత దాంట్లో మనం జీలకర్ర కూడా 1 స్పూన్ వేసుకుంటాం అనమాట. సో కొంచెం ఒక 2 సెకండ్స్ వేగిన తర్వాత దాంట్లో మనము కరివేపాకు వేసుకుంటాము. సో మనకి కరివేపాకు కూడా ఒక 5 సెకండ్స్ వేగితే సరిపోతుంది. మరీ డీప్గా కూడా వేగేస్తే ఏమవుతుందంటే మాడిపోతుంది. కాబట్టి జస్ట్ ఒక 10 సెకండ్స్ కన్నా తక్కువనే వేపేసిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ పేస్ట్ మొత్తం వేసేసుకుని తిప్పేసుకుంటాం అనమాట. మనకి సాల్ట్ తగినంత వేసుకోవచ్చు. ఒక 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ బేస్డ్ ఆన్ యువర్ సాల్ట్ టేస్ట్ వేసుకోవచ్చు అనమాట. సో బాగా మగ్గే వరకు దీన్ని దగ్గరికి రానిచ్చేంత వరకు మనం దీన్ని స్టవ్ మీద పెట్టి తిప్పాలి. సో మనకి ఆయిల్ పైకి తేరిపోతే ఇంకా అది కారం అనేది రెడీ అయిపోయినట్టే. సో ఫైనల్లీ కారం రెడీ అయిపోయింది కదా, సో దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం గుంత పొంగనాలు వేసుకుందాము. దానికోసం మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి, పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా సెపరేట్గా, దానికి ముందుగానే ఏం చేస్తామంటే బాగా క్లీన్ చేసుకొని పొంగనాలు బాగా వేగడానికి ముందుగానే కొంతమంది నెయ్యి రాసుకుంటారు, లేదు అంటే ఆయిల్ కూడా పూసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో దట్ ఏంటంటే అతుక్కోకుండా తీసేటప్పుడు ఈజీగా వస్తుంది మనకి. సో మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆయిల్ వేస్తున్నాము ఒక్కొక్క గుంతలో. సో మనకి తిప్పేటప్పుడు తీసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఆయిల్ వేసుకున్న తర్వాత పిండి తీసుకొని గరిటెతో కొంచెం కొంచెం ఒక్కొక్క స్పూన్ వేసుకుంటాము. సో నిండా వేసేసుకుంటే ఏమవుతుందంటే అవి పొంగుతాయి కాబట్టి బయటకు వచ్చేసి ఒకదానికి అతుక్కుపోతుంది అనమాట. అలా కాకుండా నీట్గా ఒక మినిమం క్వాంటిటీలో వేసుకుంటే పొంగినా కూడా ఏంటంటే అందంగా రౌండ్గా కనిపిస్తుంది. సో వేసేసుకున్నాం కాబట్టి నీట్గా దీన్ని మూత పెట్టేద్దాము. మూత పెట్టేస్తే బాగా ఆవిరికి బాగా ఉడుకుతుంది అనమాట లోపల. సో వన్స్ మనకి పైన ఉడికిపోయింది అని అనుకున్నప్పుడు ఇలా ఫోక్ స్పూన్ అలా పెట్టేసి నీట్గా అలా తిప్పేసుకోవచ్చు. కింద మనం ఆయిల్ వేసాం కాబట్టి అంటుకోకుండా ఇంచక్క తిరిగిపోతున్నాయి మనకి. అదే మనం ఆయిల్ వేయకుండా డైరెక్ట్గా వేసామనుకోండి మొత్తం పిండంతా కిందనే అతుక్కుపోయి బయటకి కూడా రాదనమాట. సో ముందుగా ఆయిల్ వేసుకుంటే ఇలా ఈజీగా వస్తుంది. ఆయిల్ కాకపోతే బటర్, గీ అలా కూడా మనం రాసుకోవచ్చు. ఓకేనా. సో మనకి ఫైనల్గా ఒక సైడ్ వేగిపోయింది, తిప్పి పెట్టేసుకున్నాం కాబట్టి ఇంకొక 5 మినిట్స్లో అవతల సైడ్ కూడా వేగిపోతుంది. వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిలాగా పక్కకు తీసేసుకొని పెట్టేసుకోవచ్చు.
సో మనకి వాయకి ఇక్కడ ఎన్ని వచ్చాయి, 1 2 3 4 5 6 7 వచ్చాయి. సో ఇంకా ఎక్కువ ఉన్న పొంగనాల పాత్ర కూడా ఉంటుంది మనకి, అవి ఇంకా చిన్నగా వస్తాయి. సో మనకి ఎలాంటిది కావాలంటే అలాంటిది తీసుకొని వేసుకోవచ్చు. కొంతమంది గుంత పొంగనాలు కాకుండా ఇలా గుంత ఆమ్లెట్స్ కూడా వేసుకుంటారనమాట. సో ఆ రెసిపీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో ఇలాంటి రెసిపీ మీరు ఒకవేళ ట్రై చేసి ఉంటే టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఏమన్నా టిప్స్ అండ్ ఈ పొంగనాలు ఇంకా టేస్ట్గా రావాలంటే మీరేం ఫాలో అవుతారో కూడా మాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో. అండ్ ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో మనం ఇంకో వాయి వేసేసుకుంటున్నాం అనమాట. సో తినేలోపు ఇంట్లో వాళ్ళందరికీ రెడీగా ఉంటాయి కదా, సో అన్ని వాయిలు వేసేసుకొని మొత్తం అన్నీ రెడీ అయిన తర్వాత మనం సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. కదా, పొంగనాలు అండ్ కారం కాంబినేషన్ అయితే అదిరిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అద్భుతమైన కంటెంట్ అండ్ వీడియోస్తో ప్రతిరోజు మీ ముందుకు వస్తూనే ఉంటుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.